మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన దృష్టి సారించింది. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే దిశగా మంగళగిరిలో రేపు కీలక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకాలను మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించనున్నారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో జరుగుతున్న ఈ ఆత్మీయ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే రేపు జనసేన పార్టీ సమావేశం జరగబోతుంది, ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మంత్రి దీనికి ఉండబోతున్న బాధ్యత వహించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా మనకి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎలా ఎదుర్కోవాలి, అదేవిధంగా ఎవరెవరు పోటీకి దిగాలన్న అంశాలన్నిటి మీద కూడా మనకి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వాళ్ళకి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదైతే రాబోయే ఎన్నికలు అంటే మనకి బహుశా సెప్టెంబర్ చివరి నాటికి లేదా అక్టోబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఇప్పటికే సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందు నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలి, సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలన్నది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే జనసేనలో గత ఎన్నికలకు సంబంధించి చాలా మందికి పదవులు పోటీ చేసే అవకాశం దక్కలేదు. కానీ ఈసారన్నా సరే స్థానిక సంస్థల మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా నగర పంచాయతీలు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా పోటీ చేయాలని చెప్పేసి ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ మేరకు శ్రీనివాస్, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే దానిపై ఎప్పటికైనా ఏదైనా స్పష్టత వచ్చిందా? ఇప్పటికి సంబంధించి అలాంటిది ఏదీ లేదు. జస్ట్ కూటమి ధర్మం ప్రకారం అందరూ ఏ స్థానాలు పోటీ చేయాలి, ఎన్ని స్థానాలు పోటీ చేయాలన్నది ఈ కూటమికి సంబంధించిన ముఖ్య నేతలు, అంటే ఇటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు మాధవ్, లేదా కేంద్ర పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూర్చుని దీనికి సంబంధించి ఎవరు ఎన్ని స్థానాలు పోటీ చేయాలి అన్నది డిసైడ్ చేస్తారు. అయితే ఆ లోపు పార్టీకి సంబంధించి ఎన్నికల సమాయత్తం కావాలి కాబట్టి ఇది రేపు ఏదైతే పార్టీ జనసేన కార్యాలయం మంగళగిరిలో ఉందో అక్కడ ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కేరళలో ఉన్నారు. తన ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో ఆ తర్వాత విశ్రాంతి కోసము, అదేవిధంగా ప్రకృతి చికిత్సాలయంలో కొద్దిగా చికిత్స తీసుకునే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ కేరళలో ఉన్నారు. సో అక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ మేరకే రేపు చర్చ జరగబోతుంది. పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు గత ఎన్నికల్లో అంటే 2019 కావచ్చు, 2024 ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళకందరికీ శ్రీనివాస్, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుల నుంచి పార్టీ అధిష్టానం ఎలాంటి సమాచారం తీసుకోబోతుంది? అంటే పోటీ ఖచ్చితంగా చేయాలి, కానీ ఎన్ని స్థానాలు, ఎందుకంటే ఇక్కడ కూటమి ధర్మం అనేది కూడా ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ, ఇటు జనసేన, ఈ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు కలిసినప్పుడు గత ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కలిసి పోటీ చేయడం, అదేవిధంగా సీట్ల పంపకాలు, వీటికి సంబంధించి చర్చలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పార్టీలో చాలా మంది, అంటే జనసేన పార్టీలో ఎక్కువ మంది ఈసారి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఇక్కడ కూటమి ధర్మం కూడా ఉంది కాబట్టి ఏదైతే మొత్తం అన్ని తీసుకుని ఎన్ని స్థానాల్లో పోటీ చేయదలుచుకున్నది, అదేవిధంగా ఎంతమంది ఉత్సాహంగా ఉన్నారు, వాటి వివరాలన్నీ కూడా తీసుకుంటారు. ఆ తర్వాత దీనికి సంబంధించి కూటమిలో చర్చ జరుగుతుంది. కూటమిలో చర్చ తర్వాత ఎవరు ఎన్ని స్థానాలు పోటీ చేయాలనేది డిసైడ్ అవుతుంది. రైట్ శ్రీనివాస్, టికెట్ల ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను జనసేన ఎలాంటి ప్రామాణికాలను అనుసరించనుంది? ఎంపికల్ని ఎట్లా చేస్తుంది అసలు? అంటే ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, అంటే కార్పొరేషన్లు, వార్డులు, ప్రధానంగా చూసుకుంటే కనుక మేయర్, మున్సిపల్ చైర్మన్, ఈ ఎన్నికలన్నీ కూడా నేరుగా
నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే నేరుగా నిర్వహించే ఎన్నికలు మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, లేదా చైర్మన్ కావచ్చు, వాటికి సంబంధించి అభ్యర్థులు ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఉండే అవకాశాలు, అంటే ఆ స్థాయికి సంబంధించిన అభ్యర్థులు మాత్రం ఉండే అవకాశం ఉంది. మిగతా వాటికి సంబంధించి స్థానికంగా ఎవరెవరు ఉన్నారో వారిని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా స్థానికంగా జరుగుతున్న ఎన్నికలు. అదేవిధంగా క్యాడర్, సెకండ్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా దీనికి పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి వాటి నుంచే వాటిని సెలెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంద్రజ. రైట్ శ్రీనివాస్, మొత్తంగా చూస్తే రేపటి మంగళగిరి సమావేశం జనసేన స్థానిక ఎన్నికల సమరశంఖంగా భావించవచ్చా? అంటే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెడీ అవుతుంది. అంటే ఇప్పుడు కూటమి అంతా కలిసి పోటీ చేస్తారు కాబట్టి ఇది ప్రతిపక్ష పార్టీ జగన్ మీదనే ఎన్నికల సమరశంఖారావం అనుకోవచ్చు. మరి చూడాలి, మళ్ళీ ఎన్నికల సంబంధించి దగ్గర పడుతున్న కొద్దీ సీట్ల పంపకాలు, అదేవిధంగా అభ్యర్థుల ఎంపికలు, ఈ నేపథ్యం జరుగుతున్న కోటా పోటీలు, రెబల్స్, సో ఇవన్నీ కూడా అన్ని పార్టీలకు తలనొప్పి తప్పదు. మరి జనసేనకి ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనసేన నుంచి ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్నారు కాబట్టి అంతమందికి ఛాన్స్ ఉంటుందా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ యర్ అప్డేట్స్ శ్రీనివాస్.